హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు షన్ను జాబ్స్ అడ్డా. ఎస్ఎస్సి నుంచి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ వీడియోలో మీకు ఈ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డీటెయిల్స్లోకి వస్తే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి September 5th, 2024 నుంచి లాస్ట్ డేట్ వచ్చేసరికి October 14th, 2024 వరకు మనం అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఫీ పేమెంట్ వచ్చేసరికి October 15 వరకు అయితే మనం అప్లై అయితే చేసుకోవచ్చు. దీని యొక్క CBT ఎగ్జామ్ వచ్చేసరికి మనకి జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ మనకైతే ఉంటుందని చెప్పి అయితే మెన్షన్ అయితే చేశారు. నెక్స్ట్ దీంట్లో టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే మనకి 39,441 పోస్టులు అయితే రిలీజ్ అయితే చేశారు. దాంట్లో మనకి ఇండివిజువల్గా చూసుకుంటే BSFకి వచ్చేసరికి మేల్స్కి 13,306 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఫీమేల్స్కి 2,348 పోస్టులు అయితే ఇచ్చారు. టోటల్ వచ్చేసరికి 15,654 పోస్టులు అయితే ఇచ్చారు. CSF వచ్చేసరికి మేల్స్కి 6,430 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. అలాగే ఫీమేల్స్కి వచ్చేసరికి 714 పోస్టులు. టోటల్ వచ్చేసరికి మనకి 7,145 పోస్టులు అయితే ఇచ్చారు. అలాగే CRPFకి వచ్చేసరికి 11,299 పోస్టులు అయితే ఇచ్చారు. ఫీమేల్స్కి వచ్చేసరికి 242 పోస్టులు అయితే ఇచ్చారు. టోటల్ వచ్చేసరికి 11,540 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. SSB వచ్చేసరికి 819 పోస్టులు మేల్స్కి ఇచ్చారు. ఫీమేల్స్కి అయితే ఏ పోస్టులు లేవు. టోటల్ వచ్చేసరికి 819 అయితే ఇచ్చారు. ITBP వచ్చేసరికి 2,564 పోస్టులు మేల్స్కి ఇచ్చారు. 453 పోస్టులు ఫీమేల్స్కి అయితే ఇచ్చారు. టోటల్ వచ్చేసరికి 3,017 పోస్టులు అయితే ఇచ్చారు. అలాగే AR వచ్చేసరికి 1,148 పోస్టులు మేల్స్కి, 100 పోస్టులు ఫీమేల్స్కి అయితే ఇచ్చారు. టోటల్ వచ్చేసరికి 1,248 పోస్టులు. SSFకి వచ్చేసరికి 35 పోస్టులు మేల్స్కి, ఫీమేల్స్కి అయితే పోస్టులు ఏం లేవు. టోటల్ 35 పోస్టులు ఇచ్చారు. NCBకి వచ్చేసరికి మేల్స్కి 11 పోస్టులు, ఫీమేల్స్కి 11 పోస్టులు, టోటల్ 22 పోస్టులు. టోటల్ వేకెన్సీ వచ్చేసరికి 39,440 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి వీళ్ళు మెన్షన్ చేసింది 18 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ వరకు అయితే మనం అప్లై అయితే చేసుకోవచ్చు. SC ST వాళ్ళు +5 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే 23 + 5 28 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే OBC వాళ్ళు 3 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. 26 వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు వీళ్ళు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనం ఖచ్చితంగా 10th అయితే పాస్ అయితే ఉండాలి. అలాగే మనకి NCC సర్టిఫికేట్ ఉంటే, NCC సర్టిఫికేట్ ఉంటే 5% మార్క్స్ అయితే మనకి ఎగ్జామినేషన్లో యాడ్ అయితే అవుతాయి. అలాగే B సర్టిఫికేట్ ఉంటే 3% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. అలాగే ఏ సర్టిఫికేట్ ఉంటే 2% మార్క్స్ అయితే మనకి యాడ్ అయితే అవుతాయి. అలాగే దీని యొక్క అప్లికేషన్ ఫీ వచ్చేసరికి మనకు 100 రూపీస్ అయితే ఉంటుంది. స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి CBT అయితే జరుగుతుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. దీంట్లో మనకి రీజనింగ్ వచ్చేసరికి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్కి అయితే ఇస్తారు. అలాగే జనరల్ నాలెడ్జ్ వచ్చేసరికి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. మ్యాథ్స్ వచ్చేసరికి అదే అథమెటిక్ వచ్చేసరికి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్కి. ఇంగ్లీష్ కానీ హిందీ కానీ మీరు ఏది చూస్ చేసుకుంటే అది దాంట్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్కి. 60 మినిట్స్ అయితే మీకు టైం అయితే ఇస్తారు. దీంట్లో నెగిటివ్ మార్క్ వచ్చేసరికి 0.25 అయితే రాంగ్ అయితే పోతుంది. నెక్స్ట్ మనం ఫిజికల్ టెస్ట్ చూసుకుంటే, ఫిజికల్ అంటే మనకి ఎగ్జామ్ ఎవరిదైతే కంప్లీట్ అయితే వాళ్ళని మాత్రం ఫిజికల్ అయితే పిలుస్తారు. దీంట్లో మనకి మేల్స్కి 5 కిలోమీటర్స్ రన్నింగ్ అయితే ఉంటుంది, దానికి 24 మినిట్స్ అయితే టైం ఇస్తారు. ఫీమేల్స్కి వచ్చేసరికి 1.6 కిలోమీటర్స్ అయితే ఉంటుంది, దానికి 8.5 మినిట్స్ అయితే టైం అయితే ఇస్తారు. దీంట్లో మేల్ హైట్ వచ్చేసరికి 170 మీటర్స్ అయితే ఉండాలి. ఫీమేల్ వాళ్ళ హైట్ వచ్చేసరికి 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ST వాళ్ళకి 162.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి మేల్స్. ఫీమేల్స్ వచ్చేసరికి 150 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అలాగే ఇక చెస్ట్ వచ్చేసరికి ఎక్స్పాండ్ చేయకుండా 80 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఎక్స్పాండ్ చేస్తే 5 సెంటీమీటర్స్ అయితే పెరగాలి, 85 అయితే ఉండాలి. అలాగే ఇక్కడ ST వాళ్ళకి 76 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఎక్స్టెండ్ చేస్తే 81 అయితే ఉండాలి. ఫిజికల్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి మెడికల్ అయితే ఉంటుంది. మన వీడియోలో మీకు నచ్చినట్టయితే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి.